హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ బ్లాగ్ స్వీడన్. సో ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ రిలేటెడ్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ అరోరా. సో అరోరా అంటే ఏంటి? వాట్ ఈస్ అరోరా? మీరు నిజం చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ఎవ్వరు కూడా ఇటువంటి వింతను మనం ఇంతవరకు ఆకాశంలో చూడలేదు. ఇలాంటి అద్భుతాలను మనం ఆకాశంలో చూడలేదు అనమాట. మనకి ఉరుములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి ఇలాంటివి. కానీ ఉత్తర ధ్రువంలో లేదా దక్షిణ ధ్రువంలో ఉన్న ప్రజలకి అరోరాస్ అనే ఒక లైట్ అనమాట. అదొక క్రాంతి. ఆ కాంతి కనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఈ క్రాంతి ఎలా ఉంటుంది, ఈ అరోరాస్ ఎలా ఉంటాయి, అవి ఎందుకు ఫామ్ అవుతాయి అనేది నేను చెప్తాను అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ ఆకాశంలో ఒక లైట్ కనిపిస్తుంది కదా. సో అదేంటి ఆ లైట్? సో ఆ లైట్ ఏంటంటే, భూమి తన చుట్టూ తను తిరిగినప్పుడు భూమికి ఒక అయస్కాంత శక్తి ఫామ్ అవుతుంది అనమాట. ఉంటుంది, అది మన అందరికీ తెలుసు. భూమి ఒక అయస్కాంత శక్తి. సో ఎప్పుడైతే మన సూర్యుడి నుంచి కాంతి భూమిని తాకుతుందో, క్రాంతి అణువులు ఈ అయస్కాంత శక్తితో కలిసినప్పుడు ఏమైంది అంటే ఆ అణువులు ఉప అణువులుగా మారుతుంటాయి. సో ఉప అణువులుగా మారినప్పుడు ఒక్కొక్క అణువుకి ఒక్కొక్క రంగు వస్తుంది అనమాట. సో ఏంటి, మన సూర్యుని యొక్క క్రాంతి ఆ ఉప అణువులుగా మారినప్పుడు ఏమైతే దాని నుంచి చాలా శక్తి రిలీజ్ అవుద్ది. ఆ శక్తి ఒక్కొక్క రంగులో మారుతుంటుంది అనమాట, వాటి యొక్క అణువుల పొజిషన్ బట్టి. సో అలా ఫామ్ అయినాయి ఈ కాంతి అనమాట. సో ఇలా ఫామ్ అయ్యే కాంతిని మనం అరోరా అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు నిజం చెప్పాలంటే. సో మ్యాక్సిమం నాకు తెలిసిన తెలుగు పదాలు వాడి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అరోరా ఈజ్ నథింగ్ బట్ when a magnetic field from the earth is hit by a light storms, like light waves, due to solar wind. So these particles of these light particles are bombard each other with the magnetic storms of earth, divide into sub particles and release its energy during this process of bombardment. So each particle will reflect each color. That colors reflects as auroras. So that is a brief discussion. If who want in English, okay, you can understand that. Who want in Telugu, you can go back and try to understand it. So adi నేను యాజ్ అ ఫిజిక్స్ స్టూడెంట్ లైక్ 2 months అయింది, చూడలేదు అని అనుకున్నా. సో ఫైనల్గా టుడే ఐ ఫైండ్ ఇట్ అండ్ ఐ సా దట్ అరోరా. సో యూ కెన్ గో విత్, యూ కెన్ సీ దిస్ అరోరా హియర్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న లైట్ కనిపిస్తూ ఉంది. సో అది నేను క్లిక్ చేసిన ఫొటోస్ అనమాట ఈ ఫోన్ నుంచి. అఫ్కోర్స్ మన ఫోన్కి అంత హై విజువల్ కెమెరా లేదు, బట్ స్టిల్ ఇలాంటి డబ్బా ఫోన్లో కూడా ఇంత క్లియర్గా నీకు లైట్ కనిపిస్తుందంటే చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట ఇది అరోరా. బేసిక్గా అరోరాస్ ఎప్పుడు ఫామ్ అవుతాను. ఇక్కడ చూడండి, చాలా బాగుంది, రౌండ్గా నీకు కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. రౌండ్గా తిరుగుతుంది కదా అరోరా. సో ఇలా మ్యాచ్ అవ్వటం చాలా రేర్గా నాకు బాగా కుదిరింది. సో మా డార్క్ ప్లేస్లో ఉంటే మనకి ఇలాంటి లైట్లు బాగా కనిపిస్తుంది. ఇంటి పైన మీకు కరెక్ట్ కొమ్మలాగా అలా వచ్చింది, అలా మాయమైపోద్ది. ఎప్పుడైతే మీకు ఉప అణువుగా మారిన వెంటనే మీకు ఒకసారిగా ఎనర్జీ రిలీజ్ అయిన ఆ ఎనర్జీ ఒకసారి ఆ మెరుపులాగా ఒక కాంతిలాగా అలా వెలిగిపోయి మాయమైపోద్ది మళ్ళీ. సో అదనమాట. ఈ నార్త్ పోల్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఉత్తర ధ్రువంలో. కానీ నాకు 2 months అయింది, 2 months అయింది. 2 months నుంచి నాకు కనిపించట్లేదు. అందరూ మాట్లాడుతూ ఉంటారు అరోరా ఏది. నాకైతే అస్సలు కనిపించలేదు. ఫైనల్గా నాకు ఇవాళ కుదిరింది అది. గత వారం రోజుల నుంచి ఫుల్ వర్షం పట్టడం వల్ల మబ్బులు పట్టి ఉన్నాయి. ఒక్కసారికి ఇవాళ వర్షం లేదు, ఎండగాసింది. సో అరోరా వచ్చిందనమాట, లక్కీగా కనిపించింది. సో మీరు కూడా చూడండి ఇక్కడ స్క్రీన్ మీద. నేనైతే మా ఇంటి దగ్గర నుంచి కాబట్టి చుట్టూ మా స్కై కొంచెం ఉంది, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, కొంచెం స్పేస్లోనే నేను క్యాప్చర్ చేసుకున్నాను.
అదే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళి ఉంటే నాకు బాగా క్లియర్గా అనిపించేది అనమాట. ఇంకా చూడండి అక్కడ ఇప్పుడు చూడండి గ్రౌండ్ పైన ఈ కింద లైట్లు ఉన్నాయి కదా, కింద లైట్లు కాదు ఆ పై లైట్ చూడండి మీకు అలా మెరుస్తుందా. సో అది అరోరా అనమాట. ఆ లైట్ అలా మెరుస్తూ ఉంటుంది. అంత నా ఫోన్లో అంత క్యాప్చర్ అవ్వలేదు కానీ మామూలు కంటికి ఫోన్ కాకుండా బయట కంటిన్యూ చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇది వింత అనమాట. మనకి వింతగా ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే ప్రాసెస్ ఇది ఆకాశంలో. చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంట్రెస్టింగ్ టాపిక్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కొంచెం ఇవాళ చాలా నాలెడ్జ్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నా ఫిజిక్స్ని ఫస్ట్ టైం ఇక్కడ మీ ముందు ప్రదర్శించానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నా కదా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.